వల్లంనేని వంశీ అరెస్టుతో అందరూ అప్రమత్తం అవుతున్నారా? ప్రధానంగా కీలక నేతలు వైసీపీలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో గత కొద్ది రోజులుగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయన మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని బిఎన్ఎస్ సెక్షన్స్ కింద, భారత న్యాయ సంహిత సెక్షన్ కింద కొన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది అనేది ఆయన చేసిన నేరాలకు సంబంధించి అనేది. అలాగే ఆయన పూర్తిగా టార్గెట్ చేశారు, అటవీ భూముల్ని, రెవెన్యూ భూముల్ని కూడా ఆయన ఆక్రమించుకున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. అయితే ఆయన చెప్తున్నది ఏంటంటే వాళ్ళ బంధువుల పేరు మీద అవి తన భూములే అంటున్నారు, ఎక్కడ నేను ఆక్రమించుకోలేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వరుసగా 1 by 1 వైసీపీలో కీలక నేతల్ని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీనో లేదంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి, లేదంటే ఆ పార్టీని బలహీనపరచడానికి చేస్తున్న ప్రతీకార రాజకీయం అనేది వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే చట్టం తాను చేసుకుపోద్దు అనేది ఎప్పుడైతే పదే పదే రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొస్తున్నారో నారా లోకేష్ కీలక నాయకులను టార్గెట్ చేశారు అనేది. అంటే ఇప్పుడు వల్లంనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ 2 పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దెందులూరులో ఉన్న అభయ్ చౌదరికి సంబంధించి చింతమనేని ప్రభాకర్ గొడవ విషయంలో, తాజాగా జరిగిన గొడవ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది ఒకటి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహారంలో కూడా ప్రభుత్వం డేర్ చేస్తుందా? ఎందుకంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే రాయలసీమలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయనేది కూడా ఒక టెన్షన్. ఈ నేపథ్యంలోనే ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి అరెస్ట్ చేసే ఆలోచన అయితే చేస్తున్నారు. ఆ దిశగా ఆల్రెడీ అన్ని స్ట్రాటజీలు, వ్యూహాలు అయితే నడుస్తున్నాయి అనేది. మరి ఏం జరుగుద్దో చూద్దాం.